సుబ్రహ్మణ్యం నమస్కారం. కొందరు చిన్నప్పటి నుంచే పాటలు పాడి అలవాటు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది కొంత వయసు వచ్చిన తర్వాత సంగీత రంగంలోకి అడుగుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ సంగీతం ప్రాణంగా ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి ఒక అమ్మాయి మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం మన స్టూడియోకి ఆహ్వానించాం. ఆ అమ్మాయి పేరు సలాది సత్యశ్రీ. సత్యశ్రీ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు పాట పాడండి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, వెంటనే మీరు పాడే పాట? వెంటనే నేను పాడే పాట నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ చిత్ర గారు కాబట్టి చిత్ర గారి సాంగ్ పాడతాను ఇప్పుడు. ఇప్పుడు పాడండి. ఇప్పుడు దేవుడి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. బాగుంది. మరి అభిమాన గాయని చిత్ర గారి పాట అది కూడా ఓకే. కన్నానులే కలైకలు ఏనాడు ఆగబులే నీ కళ్ళలో పలికినవి నా కంటి వాసనిలే అందాల వయసేదో తెలితామని విరబూసే కదలేవో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి వాసనివే అందాల వయసేదో తెలితా మరే విరబూసి వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో. పాట పాడడం ఏ వయసులో ప్రారంభించారు? నాకు 12-13 years ఉన్నప్పటి నుండి నేను స్టార్ట్ చేశానండి. నేను అప్పుడు 7th. సంగీతం అప్పుడు నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నా ఫస్ట్ గురువు గారు శారదా గారు అని చెప్పి రాజమండ్రిలో నేర్చుకున్నాను. ఆ తర్వాత ఒక 1 year తర్వాత మాకు ఇక్కడికి మా ఫాదర్ జాబ్ వల్ల ట్రాన్స్ఫర్ అయిపోయింది. వైజాగ్ వచ్చేసాము. సో అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను. మీ తొలి గురువు శారద గారు. పాడటానికి పనికొస్తారు పర్వాలేదు అని చెప్పారా? లేదమ్మా, నీ స్వరం చాలా బాగుంది, నేను సంగీతం నేర్పిస్తాను అని చెప్పి మీరు వెళ్ళిన వెంటనే ప్రారంభించారా శిక్షణ అనేది? నేను వెళ్ళిన వెంటనే ప్రారంభించారండి. ఏం నేర్పించారు ఫస్ట్ మీకు? సరళీస్వరాలు, సంగీతం సరళీస్వరాలతోనే మొదలు పెట్టారు. శారద గారు మీకు చెప్పిన మొదటి స్వరం ఏం చెప్పారు? సరళీస్వరాలు. ఫస్ట్ స్వరం సరి గమ పద ని స సా ని ద ప మ గ రి స సరి గమ పద ని స సా ని ద ప మ గ రి స సరి గమ పద ని స సా ని ద ప మ గ రి స. ఆ సరళీ స్వరంతో మొదలైన ఈ సంగీత ప్రస్థానం విశాఖపట్నం వచ్చారు. మరి ఇక్కడ ఏ గురువు గారి దగ్గర మీరు అభ్యాసం ప్రారంభించారు? విశాఖపట్నం అప్పట్లో మనకి చాలా కొత్త అండి, అదే ఫస్ట్ టైం రావడం కూడా. సో ఎక్కడ అని చూస్తుంటే మేముండే అపార్ట్మెంట్లోనే సూర్యప్రభ గారు అని చెప్పి మా గురువు గారు, విశాఖపట్నంలో నేను ఫస్ట్ పాడింది ఆవిడ స్టేజ్ మీదే. నేను ఆవిడ దగ్గరే నేర్చుకుని
ఆవిడ స్టేజ్ మీద ఫస్ట్ నేను విశాఖపట్నంలో పాడడం స్టార్ట్ చేశాను. మీరు వచ్చి కలిసిన తర్వాత ఆమె కూడా మీకు ఏమైనా కొన్ని పాటలు ఏమైనా పాడు అని అడిగారు ఏమన్నా మొదట్లో? అంటే వాయిస్ టెక్స్చర్ కోసం అడుగుతారు కదా, అడిగారు. అడిగా. అప్పుడు ఏం పాడి? అప్పట్లో నాకు తెలిసినవి 2 పాటలు. ఒక పాట పాడు. ఘంటసాల గారి సాంగ్స్ పాడాను నేను ఫస్ట్. సో ఆ పాటలే నాకు తెలుసు అప్పుడు. నన్ను దోచుకుందవటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే. దాంతో స్టార్ట్ చేశాను. సూర్యప్రభ గారి దగ్గర ఎంతకాలం పాటు నేర్చుకున్నారు? స్టడీస్ వల్ల చిన్న చిన్న గ్యాప్స్ వచ్చాయండి. అంటే అప్పుడు నేను కరెక్ట్గా 10th రావడం, సో అలా గ్యాప్స్ వచ్చాయి. నేర్చుకున్నాను ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ వరకు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను, ఒక 3 years అలా. ఆ తర్వాత ఇంకా హ్యూజ్ గ్యాప్ వచ్చింది సంగీతంలో. బట్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉండేదాన్ని. సూర్యప్రభ గారు శాస్త్రీయ సంగీతం నేర్పిస్తూ లలిత గీతాలు, భక్తి గీతాలు కూడా నేర్పేవారు. అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్నానండి. ఆమె దగ్గర మీరు నేర్చుకున్న అన్నమయ్య కీర్తన ఒకటి పాడండి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పావనమయ్యప్పుడు పలుకరే జనులు, పరమ పురుషాయని పలుకరే, పావనమయ్యప్పుడు పలుకరే జనులు. గోవింద 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 యని కొలువరే. సత్యశ్రీ గారు, మీరు శారద గారి దగ్గర మొదలుపెట్టి విశాఖపట్నంలో సూర్యప్రభ గారి దగ్గర కొంతకాలం పాటు నేర్చుకున్నాను. ఇప్పుడు ఎవరి దగ్గర యాక్చువల్లీ ఇప్పుడు నేను కొంచెం సెటిల్ అయ్యే స్టేజ్కి వచ్చాను, కెరీర్ని బిల్డ్ చేసుకునే స్టేజ్కి వచ్చాను కాబట్టి చిన్న గ్యాప్ అయితే వచ్చిందండి. బట్ ఏంటంటే నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నాను. నేను పద్మావతి గారి దగ్గర నేర్చుకున్నాను, ఇక్కడే విశాఖపట్నంలోనే, కర్ణాటక సంగీతం. అండ్ తర్వాత వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల నేను కుసుమ కుమారి గారి దగ్గర నేర్చుకున్నాను. మొదటి కీర్తన ఇట్టి గుణవంతురాలు ఈయల మేల్మంగా, ఇట్టి గుణవంతురాలు ఈయల మేల్మంగా, గుట్టుగలదానికి కోరికే ఫలించును, ఇట్టి గుణవంతురాలు ఈయల మేల్మంగా, గుట్టుగలదానికి కోరికే ఫలించును, ఇట్టి గుణవంతురాలు ఈయల మేల్మంగా. పద్మావతి గారి తర్వాత కుసుమ కుమారి గారి దగ్గర వారి దగ్గర సంగీత ప్రయోగం ఎంతకాలంగా సాగుతుంది? నేను ఒక 1.5 year నేర్చుకున్న తర్వాత నా స్టడీస్ కోచింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్ళాల్సి వచ్చిందండి. సో అందుకు డిస్కంటిన్యూ చేశాను.
సో అక్కడ నుంచి మరి అంటే కుసుమ కుమారి గారి దగ్గర కూడా కొంత విద్య నేర్చుకున్నాను. ఆమె దగ్గర ఏమి నేర్చుకున్నారు? అదే సంగీతం కంటిన్యూ చేశాను ఎక్కడైతే ఆపేసానో. దేశంలో కర్ణాటక సంగీతం కర్ణాటక సంగీతం ఆమె దగ్గర నేర్చుకుంది. ఒక కీర్తన పాడండి. ఆమె దగ్గర నేర్చుకున్నాను. ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్మంగా, ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే. శాస్త్రీయ సంగీతం పాడుతున్న వాళ్ళు సినిమా సంగీతం పాడకూడదు అని చాలా మంది గురువులు చెబుతూ ఉంటారు. మీరు దానిని అధిగమించి నాకు విన్నంత వరకు సినిమా పాటలు పాడడంలో అందవేసిన చెయ్యి. ఈమె ఏ పాట పాడినా చాలా గొప్పగా పాడుతుంది నిన్న చాలా మంది చెప్తున్నారు. సినిమా పాట పాడండి అని ఎవరైనా అడిగితే వెంటనే మీరు పాడే పాట ఏంటి? నేను పాడే పాట నాదం నీది అని పాడండి ఒకసారి మన సిబ్బంది. నాదం నీదీవనే నీరాగాలాపనే నీరాగ గీతం పాడుతుంటే పలుకే పాలూరదా, పూవే వికసించదా, నాదం నీదీవనే. అమావాస్య చంద్రుడు సినిమాలో ఒక పాట. అయితే సినిమా పాటలు శాస్త్రీయ సంగీతము రెండు ఒక చోటికి ఒక గూటికి చేరమని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు సినిమా పాటలు పాడుతూ చాలా షోస్ కూడా మీరు పాల్గొంటున్నారు. ఇప్పటివరకు మీరు ఏ ఛానల్స్ లో ఏ షోస్ లో పార్టిసిపేట్ చేశారు? నేను జీ తెలుగు సరిగమపాలో పాడానండి. జీ తెలుగు సరిగమపాలో సీజన్ 14 లో పాడాను, 2022లో. అక్కడ కొంతకాలం పాడాను, ఆ తర్వాత ఎలిమినేషన్ అయిపోయింది. పాడడం అనేది మన ప్రయత్నం, అంతే, ప్రయత్నించాను. ఓకే. ఇందాక మీరు మీతో మాట్లాడుతుంటే మొట్టమొదటిసారిగా మీరు నేను చిత్రపాట అంటే బాగా ఇష్టపడతామని చెప్పారు. అవునండి. మీరు గాయనీమణులు పాడిన పాటను ఎప్పుడు చేసుకుంటారా? లేకపోతే ఆ సినిమాలో పాట నాకు ఇష్టం, ఆ పాట పాడుతాను అని ఎప్పుడు చేసుకుంటారు? లేకపోతే ఈ స్వరము సంగీతం అన్ని సాహిత్యం అన్ని బాగున్నాయి కాబట్టి ఈ పాటని పాడడానికి ప్రాక్టీస్ చేస్తాను, ఇలా మనం ఎప్పుడు చేసుకోవడంలో మీరు అనుసరించే విధానం ఏంటి? అన్ని రకాలు కన్సిడర్ చేస్తామండి. ఇప్పుడు చిత్రగారి సాంగ్ నాకు సెట్ అవుతుందేమో అనేది నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు అన్ని మెలడీసే పాడాలి, అన్ని ఫాస్ట్ బీట్సే పాడాలి ఇలా ఏం లేదు కదా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎంపిక చేసుకునే విధానం. అంటే దాంట్లో క్లాసికల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అంటే అన్ని పాటల్లోనూ సంగీతం ఉంటుంది, నేను కాదనట్లేదు. బట్ ఏంటంటే మనం పాడేటప్పుడు మన వర్త్ ఎంతవరకు పాడగలము అనేది చూసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను పాటలు. అండ్ సందర్భం బట్టి ఎవరైనా పాట పాడమంటే ఒక మెలోడీ గీతం పాట మనం ఇష్టపడతాము, వినేవారు కూడా అదే ఇష్టపడుతుంటారు. కానీ కొంచెం మెలోడీ కానిది, కొంచెం వెస్టర్న్ బీట్ తో ఉన్న పాట కానీ అలాంటివి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం కూడా కొన్ని పాటలు పాడుతుంటారు. అలాంటిది ఏదో మీరు ప్రాక్టీస్ చేసిన పాట ఒకటి. ఓకే. నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చేయొద్దే, సౌకులగాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓయంబో ఓయంబో ప్రాణం తీయొద్దే, నీకు నిజమే చెప్పనా, నీకు నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి తెల్లానా, నాలో ఏదో అన్నరే అది నిన్న మొన్న లేనిదే, మరి ప్రేమ ఏమో ఒకటే హైరానా,
వాహు వాహా వాహు వాహా ఏమిటంటారు ఈ మాయానే వాహు వాహా వాహు వాహా ఎవరిని అడగాలో ప్రేమే నాని ప్రేమే నాని ప్రేమే నాని ప్రేమే నాని. మనం ఏదైనా పని చేయాలి, పేరెంట్స్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఏది అంతగా తెలియదు కాబట్టి పేరెంట్స్ మనకి ఏది చెప్తే ఫాలో అవుతుంటాం. నాకు తెలిసి మిమ్మల్ని సంగీత రంగంలో పంపించింది కూడా మీ పేరెంట్స్ ఖచ్చితంగా కదా. అవునండి. మీ కుటుంబ నేపథ్యం, అమ్మ నాన్న, కుటుంబ సభ్యుల గురించి మన సెక్యూరిటీ కాస్త ఏమంటే చెప్పండి. మా నాన్నగారి పేరు సలాది సుబ్బారావు గారు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. మా అమ్మగారి పేరు సలాది రమాదేవి, ఆమె హౌస్ వైఫ్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, సలాది శ్రీ సాయి సాత్విక్. తను MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే. మా పేరెంట్స్ నన్ను ఎవ్రీ స్టెప్లో సపోర్ట్ చేస్తూనే ఉన్నారండి. ఇనిషియేటివ్ కూడా మా పేరెంట్స్ ద్వారానే. మా మదర్ కోరిక నేను నేర్చుకోవాలి సంగీతం అనేది, డాన్స్ నేర్చుకోవాలా, సంగీతం నేర్చుకోవాలా, ఏదో ఒక ఆర్ట్ ఫామ్లో ఉండాలి అనేది మా మమ్మీ అనుకునేది. బట్ మా పెద్దమ్మ మాత్రం సంగీతం అయితే ఎప్పటికీ మనం పాడుకోగలం, డాన్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత. మా పెద్దమ్మ పేరు సత్యవేణి గారు. ఎప్పటికీ మనం పాడుకోగలం, డాన్స్ అయితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చేయలేము, ఆపేస్తాము అన్నట్టు. పాట ఇప్పుడు మనతోనే ఉంటుంది, ఎప్పుడు ఎంత ఏజ్ వచ్చినా పాడుకోగలం అని ఒక దీంతో. అప్పటికి నేను పాడతానో లేదో కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలీదు, ఏదో అలా కూనరాగాలు తీసుకుంటూ ఉండేదాన్ని ఇంట్లో. బట్ అలా జాయిన్ చేశారు నన్ను మా మదర్, మా పెద్దమ్మ, మా ఫాదర్. వీళ్ళు అందరి కోరిక మీద జాయిన్ అయ్యాను నేను. బట్ స్టార్టింగ్లో అంత నేను ఇంట్రెస్ట్ అయితే చూపలేదు. బట్ తర్వాత నాకే మెల్లమెల్లగా స్టేజ్ మీద పాడడం. శారదా గారి దగ్గర నేర్చుకున్నప్పుడు ఆవిడ సచ్చిదానంద స్వామి కీర్తనలు నేర్పించేవారు. సో స్టార్టింగ్ అక్కడ గుడిలో పాడడం, ఆ తర్వాత ఘంటసాల గారి సాంగ్స్తో నేను స్టార్ట్ చేశాను. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అనేది స్టార్ట్ చేశాను. ఆ తర్వాత విశాఖపట్నంలో ఫస్ట్ సూర్యప్రభ మ్యామ్ దగ్గర నేర్చుకుని ఆవిడ స్టేజ్ మీద పాడాను. ఆ తర్వాత అక్కడ నుంచి మెల్లగా మన మెలోడీ క్రియేటర్స్ సత్యనారాయణ గారు, ఆయన దాంట్లో పాడాను. అలా చాలా మంది, మాధవరావు గారు అని చెప్పి ఒక అతను ఉండేవారు, ఆయన ప్రభాకర్ గారు, ఇక్కడ మన విశాఖపట్నంలోనే వాళ్ళు కూడా గాయకులు అన్నమాట. కుటుంబ నేపథ్యం అలా సంగీతంలోకి వచ్చేసాను. అది కుటుంబమే కదా. నా ఉద్దేశం అది కాదు, అందరి గురించి చెప్పి సత్యశ్రీ ఏం చేస్తుందో చెప్పండి. సత్యశ్రీ ICWA ఫైనల్ అండి. ఇప్పుడు ICWA ఫైనల్లోకి వచ్చాను. నాది MBA అండ్ MCOM 2 అయిపోయాయి. సో ఈ ఎడ్యుకేషన్ వల్లే చాలా వరకు మ్యూజిక్ లో నాకు బ్రేక్స్ వస్తూ ఉన్నాయి. బాగుంది. అంటే సాధారణంగా ఏంటంటే ఏదో ఒకటి ఒక రంగంలోకి వెళితే ఇంకో రంగం వెనకబడుతుంది, అందరిలో మనం చూస్తూ ఉంటాం. సలాది సత్యశ్రీకి ఎన్నో స్థిరపడాలంటే ఏ విధంగా దేన్ని వదిలేయాలని లేదు. ఓకే, చదువుకున్నాను కాబట్టి జాబ్ చేయాలని ఉంది, అలా నా ప్యాషన్ కూడా కంటిన్యూ చేయాలని ఉంది. రెండింటినీ వదిలేయాలని లేదు, రెండు బ్యాలెన్స్ చేయాలని ఉంది. నా ప్రశ్నకి సరైన సమాధానం రాలేదు. అంటే జాబ్ చేయాలనుకుంటా, లేకపోతే ఆ సంగీత రంగంలో ఇంకా పతాక స్థాయికి చేరుకొని ఈ రంగంలోనే స్థిరపడాలి అనుకుంటా. అదే అంటున్నాను, రెండు ఒకటి అంటే నేను చెప్పలేకపోతున్నాను. రెండింటిని బ్యాలెన్స్ చేయాలా, ఏది ముందుకు తీసుకుని వెళ్తే అందులోకి అలా కొనసాగాలి. రెండింటిని ముందుకు తీసుకెళ్ళాలి చేసుకుంటూనే వీలైనంత వరకు ట్రై చేద్దాం. అంతే అంతేనా? అంతే, ఏది వదిలేలేను. సరే, సలాది సత్యశ్రీకి ఎవరైనా నువ్వు చాలా బాగా పాడతావు అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు జనరల్గా. మన బంధుమిత్రులు కూడా మనకి నువ్వు చాలా బాగా పాడుతున్నావు, ఇంకా ఎదగాలి అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇది మనకి తెలిసిన దగ్గర మనం వింటూ ఉంటాం. నేను చాలా బాగా పాడతాను అని అనుకునే వాళ్ళు చాలా మంది వాళ్ళు పాడుతూ ఉంటే అనే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా అలాంటి వాళ్ళు మనం తారసపడుతూ ఉంటే, మన ఎదురుగా పాడుతూ ఉంటే, అప్పుడు సలాది సత్యశ్రీ ఏం చేస్తుందంటే ఎవరి ఇంట్రెస్ట్ ని మనం కాదనలేము, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది.
మనకి తోచినంత వరకు సలహా ఇవ్వడం అంతే, అంతేగాని మీరు ఎలా పాడుతున్నారు అలా పాడుతున్నారు పాడొద్దు అని అనలేము. బట్ వింటాము, మనకు తెలిసింది చెప్తాము, వాళ్ళకి నచ్చిందంటే నేర్చుకుంటారు అంతే, లేదంటే లేదు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నేను సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని ఎవరైనా అడిగితే అలాంటి వాళ్ళకి క్లాసెస్ చెప్పే అవకాశం? నేను ప్రస్తుతానికి క్లాసెస్ చెప్పేంత నేను ఇంకా నేర్చుకోలేదని నేర్చుకుంటున్నాను కాబట్టి సంగీతం అనేది నేర్చుకోవడం మన ఏది పాడినా సంగీతం బేస్ కాబట్టి నేర్చుకోమంటాను. బట్ నేనైతే క్లాసెస్ ఇంకా ఏం చెప్పే ఆలోచన కూడా ప్రస్తుతానికి. పెద్దవాళ్ళు వచ్చి చెప్పమని అడుగుతారని కారణం చిన్నప్పుడు సలాది సత్యశ్రీ పాట పాడాలి అని అనుకోకుండా అమ్మ నాన్న చెప్పారు, ముఖ్యంగా మీ తల్లి గారు మీ పెద్దమ్మ గారు చెప్పారు. అట్లా సూర్యప్రభు గారు లేకపోతే వాళ్ళు ఏదో ఎంకరేజ్ చేశారు. అప్పుడు మీ వయసు చిన్నదే కదా. అలాంటి ఎవరైనా పిల్లలు ఎవరైనా పాడుతూ ఉన్నా లేకపోతే వాళ్ళ మాట వింటూ ఉన్నా, వాళ్ళు ఏదో మీరు చెప్పినట్టుగా పుణ్య రాగాలు తీస్తూ ఉన్నారు, తిని పాడితే బాగుంటుంది అని అనిపించినప్పుడు అలాంటి వాళ్ళని చేరదీసి మనం ఏదైనా చెప్తే బాగుంటుంది ఎప్పుడైనా మీకు ఏమైనా అనిపించిందా? అనిపిస్తుంది. ఎవరైనా పాడిన వాళ్ళని చూస్తే అంటే నేను చెప్తాను, నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటది, డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ వచ్చే విద్య కాదండి సంగీతం అంటే. అంతే. సో ఉన్నవాళ్ళు ఉపయోగించుకోవాలి, నేర్చుకోవాలి, బయట పాడితేనే కదా తెలుస్తుంది అని నేను నేర్చుకోమని చెప్తాను. కానీ నేర్పించగలిగే శక్తి ఉంటే నేను నేర్పిస్తాను ఖచ్చితంగా. సలాది సత్యశ్రీ అని ఒక అమ్మాయికి స్టేజ్ మీద పాట పాడుతూ ఉంటే విని ఆనందించేవారు, చప్పట్లు కొట్టేవారు, ప్రశంసించేవారు, విన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుభూతిని ఇచ్చే స్వరం మీకు భగవంతుడు ఇచ్చారు అమ్మా నాన్న కదా. అయితే ఏ ప్లాట్ఫామ్స్ మీద అంటే ఇందాక మీరు కొన్ని పేర్లు చెప్పారు, అలా ఏదైనా సంస్థ మీకు బాగా ప్రోత్సహించి ముందుకు మిమ్మల్ని ఈ సంగీత పరంగా ముందుకు తీసుకెళ్తున్న సంస్థ, ముఖ్యమైన సంస్థలు ఏమైనా వాటి గురించి కొన్ని మన సుప్రీంటి ప్రేక్షకులు చెప్తారు. విశాఖపట్నం వచ్చాక అసలు ఎక్కడ పాడాలి ఏంటి అంటే పాడడం ఇష్టం, ఇప్పటికీ ఇష్టం పెరిగింది, కానీ ఎక్కడ పాడాలి ఏంటి అనేది తెలియని స్టేజ్లో ఉన్నాము. బట్ కరెక్ట్గా అప్పుడే సూర్యప్రభ గారు ఆవిడకి ఒక ఇలా ఆర్గనైజేషన్ ఉంది, ఆవిడ దాంట్లో పాడాను. స్టార్టింగ్ అంతా ఇనిషియల్లీ మొత్తం ఆవిడ దాంట్లోనే పాడాను విశాఖపట్నం వచ్చిన తర్వాత. ఆ తర్వాత నేను పాడడం చూసి మెలడీ క్రియేటర్స్ సత్యనారాయణ అంకుల్, ఆయన అయితే చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన దగ్గరికి నన్ను మాధవరావు అంకుల్ అని చెప్పి ఇద్దరు అడ్వకేట్స్ అనమాట అంకుల్ ఇద్దరు, వాళ్ళిద్దరూ నేను పాడడం చూసి వాళ్ళతో పాటు పాడేదాన్ని నేను కూడా, నన్ను పాడడం చూసి ఇంకా వేరే స్టేజెస్లో కూడా పాడితే ఎక్స్పోజర్ వస్తుంది అన్నట్టు మీరు ముందుకు వెళ్తున్నారు. మెలోడీ క్రియేటర్స్ బ్యానర్ మీద నిర్వహించిన కార్యక్రమాలు మీకు బాగా ప్రశంసలు గుర్తింపు తెచ్చిన పాట ఒకసారి పాడిస్తాను. చాలా పాటలు పాడుతూ ఉండొచ్చు, అందులో ప్రతి పాటకి అంటే ఏదో ఒక పాటకి మనకు మంచి అప్రైజర్ వస్తుంది, అలాంటిది ఒక పాట వెన్నెల గోదావరి అందం పాడండి. మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసే, నేను చూసినాక మనసాయినా. ఏదైనా ఒక పాట పాడమని వాడు చెబితే మీరు అది ప్రాక్టీస్ చేసి పాడతారా, లేకపోతే ఆ ప్రోగ్రామ్ లో ఈ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రేక్షకులు వస్తారు కాబట్టి, ఇలాంటి శ్రోతలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఈ పాట పాడితే బాగుంటుందని మీరే సెలెక్ట్ చేసుకొని పాడతారా? రెండు ఉంటాయండి. వాళ్ళకి తెలిసిన పాటలు చాలా ఉంటాయి నాతో పోలిస్తే. వాళ్ళు చెప్పిన పాటలు నేర్చుకుంటాను, నాకు పాడాలనుకున్న పాటలు అనిపించిన పాటలు నేను వాళ్ళకి చెప్తాను. సో రెండు మిక్సింగ్ ఉంటాయి అంతే. ఓకే. అయితే ఒక పాట నేర్చుకోవాలి అంటే అది ముందంటే ఏదో క్యాసెట్స్ అవి ఉంటాయి, ఇప్పుడు మొబైల్ ఫోన్లో కూడా పాటలు వస్తున్నాయి కాబట్టి
ప్రాక్టీస్ అనేది చాలా సులువు అయిపోయింది చాలా మంది చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళు చెప్తున్నంత సులువు ఏం కాదు. ఎందుకంటే స్వర జ్ఞానం మనకు ఉంది, కానీ ఆ సాహిత్యంతో లయబద్ధంతో సంగీత పరంగా ప్రాక్టీస్ చేయడం అనేది అంత సులువైన పని ఏమి కాదు. రెండో రకమైన ప్రేక్షకుల్ని శ్రోతని సంపాదించుకోవడం అంత సులువైన విషయం కాదు కదా. దానికి చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒక పాట మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేసి దాన్ని మనం ఒక వేదిక మీద పాడడానికి మీకు పట్టే సమయం ఎంత ఒక్కొక్క పాటకి సుమారుగా? పాట ఇప్పుడు ఫస్ట్ వినడం నుంచి స్టార్ట్ చేయాలండి, అందరికీ తెలిసిందే. బట్ నేను ఎలా చేస్తాను అనేది నేను చెప్తాను. ఫస్ట్ నేను పాట వింటాను బాగా, అట్లీస్ట్ ఒక తక్కువ టైం ఉంటే 10 సార్లు అయినా మినిమం వింటాను. విన్న తర్వాత ఒక్కొక్కటి పల్లవి అయితే పల్లవి ఫస్ట్ అంతా ప్రాక్టీస్ చేసుకుని అది పాడుతూ ఉంటాను. ఆ తర్వాత చరణాలు నేర్చుకుంటాను. బట్ ఏంటంటే వినడం ఎంత ఎక్కువ చేస్తామో మనకి అంత నోటెడ్ అయిపోతాయి నోట్స్. సో ఒక పాట నేర్చుకోవడానికి అంటే మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అంటే ఓకే మనకు ట్యూన్ వచ్చేసింది అనుకుంటే ఇక్కడ ఆపేస్తాం. బట్ ఇన్ డెప్త్ నేర్చుకోవాలి, మనకి పాట మొత్తం సారాంశం అర్థం అవ్వాలి, స్వరాలన్నీ అర్థం అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఒక హాఫ్ డే అలా ఒక సాంగ్ నేర్చుకోవడానికి అన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా జస్ట్ నేర్చుకోవాలి. ప్రాక్టీస్ చేసినా సరే వాళ్ళు పాడుతూ ఉంటే పాట ఆ విషయం గురించి మనం మాట్లాడుకోనక్కర్లేదు. కానీ పాటను బట్టి కూడా ఇప్పుడు మరీ సాంగ్ ఇప్పుడు నీలీల పాడద దేవా ఇలాంటి పాటలు ఉన్నాయంటే వాటికి మనం ఎంత ప్రాక్టీస్, ఏ పాట అయినా ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎంత. బట్ ఏంటంటే బాగా డెప్త్, కంప్లీట్లీ డెప్త్ ఉన్న సాంగ్స్ వాటికి ప్రాక్టీస్ చేయడం ఖచ్చితంగా వారాలు అలా పడుతూ ఉంటుంది. ప్రాక్టీస్ అవ్వడం ఉద్దేశం ఏంటంటే సాహిత్యం మనకి వంట పట్టుగా ఉంటేది, భావాన్ని మనం అవలోకనం చేసుకుని వంట పట్టించుకొని ఆ భావాన్ని ఆ స్వరంలో వ్యక్తీకరించేవాడికి చాలా ఫీల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అప్పుడే పాట వ్యక్తీకరణ. అవునవును, అప్పుడే అందరూ విన్నవాళ్ళు అంత ఆనందించి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి, ఏదో పాట పాడాలి అని అడిగే వాళ్ళకంటే సలాది సత్యశ్రీని పిలిచి సంగీత కచేరీ ఉంటూ ఒక గంట పాటు కచేరీ ఉంటుంది, కొన్ని కీర్తనలు పాడతారు, అభ్యాసం వేరు. సినిమా పాటల విషయానికి వస్తే సలాది సత్యశ్రీ ఒక ప్రోగ్రామ్ పాడటంతో పాటు ఒక 1 hour 2 hours 3 hours పాడమని అడిగితే ఉన్న పరంగా ఎవరైనా పిలిచి ఆహ్వానిస్తే ఎంతసేపు ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంది. రీసెంట్ గా మన మెలోడీ క్రియేటర్ సత్యనారాయణ గారు నాతో నా సోలో ప్రోగ్రామ్ ఒకటి చేశారండి. ఆల్మోస్ట్ 3.5 hours 27 songs పాడాను. 27 songs పాడాను. అందులో మీకు ఇష్టమైన గాని చిత్ర గారు పాడిన పాటలు మీరు ఎక్కువగా పాడి ఉంటారు. అందరూ మిక్స్ పాడారు అంతే. కానీ చిత్ర గారితో పాటు జానకి గారు, సుశీలమ్మ గారు ఇలాంటి పాటలు కూడా ఉంటాయి. అవునవును. చిత్ర గారి తర్వాత మీరు పాడే మీకు ఇష్టమైన మరో గాయని ఎవరు, వారి పాట ఏంటి ఒకసారి పాడించండి. నీవు లేక వీణా పలుకలేనన్నదే, నీవు రాక రాధా నిలువలేనన్నదే, నీవు లేక వీణా. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. మీరు పాట కూడా ఇష్టమైన పాట. సాధారణంగా పాట పాడను అలవాటు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పాటల పోటీలో పాట పాడాలి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఏదైనా ఒక ప్రైజ్ వస్తే చాలా పడిపోతుంటాం మనతో పాటు. మరి సలాది సత్యశ్రీ పిలుచుకున్న ప్రైజ్ పాటల పోటీ పార్టిసిపేషన్ వాటి గురించి కూడా ఒక మాట చెప్తారు. చిన్నప్పటి నుంచి అనేక పోటీల్లో నేను పాల్గొన్నానండి. విశాఖపట్నంలోనే కాదు, రాజమండ్రిలోనే కాదు, అలా చాలా పోటీల్లో పాల్గొన్నాను. ఆల్మోస్ట్ చాలా వాటిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్నీ కాదు, అంటే మన ప్రయత్నం మనం చేస్తాం. కొన్నిసార్లు మనకి అది జరగచ్చు, జరగకపోవచ్చు. అలా చాలా వాటిల్లో పాడడం వల్ల మనకి కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. అంటే అవునవును, ఇప్పుడు ఏదైనా అయినా కూడా స్పోర్టివ్ గా తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతాయి. సో నేను
కాంపిటీషన్స్కి వెళ్ళి నేర్చుకుంది ఏంటంటే మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఇంకెంత నేర్చుకోవాలి. ఇప్పుడు మనకు ఒక పోటీకి వెళ్ళినప్పుడు అక్కడ మనతో పాటు పాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ నుంచి మనం ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఒకరు మంచి ఫీల్తో పాడొచ్చు, మనం అలా ఫీల్తో పాడలేకపోవచ్చు. కొంతమంది మంచి స్వరజ్ఞానంతో పాడొచ్చు, మనం అలా పాడలేకపోవచ్చు. అలాంటివన్నీ నేర్చుకున్నాను నేను కాంపిటీషన్స్కి వెళ్ళి. మనం ఒక పాటను ఒక చోట చాలా గొప్పగా పాడుతుంటాం, అవును. కానీ మనం ఒక వేదిక మీద పాడేటప్పుడు అదే పాటను పాడుతున్నప్పుడు ఎందుకో చిన్న ఇబ్బంది కలగవచ్చు. సాహిత్యం మర్చిపోవచ్చు, స్వరజ్ఞానం అక్కడ ఏదో గుర్తు రాకపోవచ్చు, లయ తప్పవచ్చు, కారణాలు ఏదైనా ఉండొచ్చు. గెలుపు ఓటమి అనేది ఇక్కడ క్రైటీరియా కాదు, కానీ మనం పాల్గొనడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సరే, సలాది సత్యశ్రీ భవిష్యత్తులో ఏమవుతుంది అంటే మ్యూజిక్ ని నా క్వాలిఫికేషన్ తో కూడిన ఉన్నతిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి, అయితే జస్ట్ ఇప్పుడే ప్రారంభం అవుదాం అనుకునే వాళ్ళకి ఏదైనా చిన్న గైడెన్స్ లాంటివి, పాట మొదలెట్టేటప్పుడు ఇలా పాడాలి, లేకపోతే ఏదో రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి, నాలుగు తప్పు టైంలో ప్రాక్టీస్ చేసేసి పాడేయడం అనేది అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. కానీ సాధారణంగా జనరల్ గా వాళ్ళకి ఇచ్చే చిన్న గైడెన్స్ లాంటిది ఏదైనా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు సంగీతం అనేది ఒకరోజు నేర్చుకుని వదిలేసేది కాదండి. మనం ఎంత రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మనకి అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేను ఇందాక అన్నది పాట గురించి, బట్ ఏంటంటే సంగీతం, కర్ణాటిక్ సంగీతం అనేది ఎప్పుడు మనకి బేస్. కర్ణాటిక్ ఆర్ హిందుస్థానీ ఎనీథింగ్ మనకి బేస్ కాబట్టి నేర్చుకునే ఎవరికైనా దాన్ని వదలొద్దని చెప్తాను. ఇప్పుడు సినిమా పాటలు పాడుతున్నప్పుడు దీన్ని వదిలేయాలి అని ఏం లేదు కదా. అంటే ఇప్పుడు సినిమా పాటలు చాలా మంది ఓన్లీ సినిమా పాటలే పాడతాము, లేదంటే ఓన్లీ అన్నమాచార్య కీర్తనలే పాడతాము. అలా ఉన్న వాళ్ళకి నేనేమంటానంటే సంగీతం అనేది మనకి బేస్. అది రోజు ప్రాక్టీస్ ఉంటేనే మనలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పాట మన ఒక రోజులో నేర్చుకుంటామా, 2 రోజుల్లో నేర్చుకుంటామా, అది మన అంటే టైం బట్టి అన్ని బట్టి మనం నేర్చుకునే దాన్ని బట్టి. బట్ ఎవ్రీడే అయితే కర్ణాటక సంగీతం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలని చెప్తాను. అండ్ స్టేజ్ ఫియర్ అనేది ఒక మేజర్ టాస్క్ అందరికి. ప్రతి ఒక్కరు పాడే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి, ఎవరికైనా స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళామా, ఎవ్రీథింగ్ అపార్ట్, స్టేజ్ మీదకి వెళ్ళామా, మనం ఏం నేర్చుకున్నాం, మనం నేర్చుకుంది పాడేసామా, వచ్చేసామా, అంతవరకే మనం చేయగలిగేది. అది ఆడియన్స్ కి నచ్చిందా లేదా అనేది మన వరకు మన పెర్ఫార్మెన్స్ అంతే ఇంపార్టెంట్. అదొకటి బ్రెయిన్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది అమ్మో వీళ్ళు నన్ను చూస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు ఏమంటారో అనేది, దీనివల్లే చాలా మంది తప్పులు పాడడం ఇలా ఉంటుంది. అది ఆఫ్ కోర్స్. సో అది లేకుండా మనం వెళ్ళామా, పాడామా, మనం ఎంతవరకు న్యాయం చేయగలమో న్యాయం చేసేసి వచ్చేయడమేనండి, అంతవరకే చేయగలం. ఎవరైనా సినిమా రంగానికి సంబంధించిన నిర్మాత కానీ దర్శకులు కానీ మన పాట విని తెచ్చి అవకాశం కల్పిస్తాను అంటే సలాది సత్యశ్రీ ఏం చెప్తుంది? ఖచ్చితంగా పాడతాను. కెరీర్ మీద ఉన్నాను, వీలు పడదని చెప్తుందా? అలా లేదు, నేనున్న రంగంలో ఒక కొత్త అవకాశం కాబట్టి దీన్ని బెటర్ గా యూటిలైజ్ చేసుకొని ఇందులో కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తానని చెప్తాను. ఏం చెప్తుంది మన సుప్రీం ప్లాట్ఫామ్ చెప్పండి. దట్ ఈస్ వాట్ బ్యాలెన్స్ అంటే నేను అనేది. ఇప్పుడు ఒక మంచి అవకాశం నాకు వచ్చినప్పుడు నేను వదిలేసుకోవాలనుకోని ఖచ్చితంగా పాడతాను. నేను నా కెరీర్ మీద ఉంటాను. ఇలాంటివి అంటే కెరీర్ ఇస్ ఇంపార్టెంట్ ఈక్వల్లీ. బట్ ఏంటంటే వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటే రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్నాను అనేది నేను చెప్పలేను కదా. సో ఖచ్చితంగా పాడతాను. సరే, ఎవరైనా ఒక సినిమా రంగానికి చెందిన ఒక దర్శకులు కానీ నిర్మాతకి సలాది సత్యశ్రీ పాట ఇచ్చి నా సినిమాలో పాడించాలని అనుకునే మనకి మరి సత్యశ్రీ ఫోన్ నెంబర్ కూడా, సలాది సత్యశ్రీ మీరు అడగంగానే చక్కటి పాట పాడి మన ప్రేక్షకులకు పంచారు. బాగుంది. కీర్తనలు పాడారు, సినిమా పాటలు కూడా పాడారు, తెలుగు పాటలు వరకు పాడారు. మీరు ఇంకా ఇతర భాషల్లో కూడా ఏదైనా ప్రాక్టీస్ చేసి మెప్పించే పాటలు ఏమైనా ఏ భాషలో ఉన్నాయి? హిందీ సాంగ్స్ పాడతానండి నేను. ఒక పాట పాడి వినిపించవచ్చు కదా.
ఖచ్చితంగా. పాడండి. लग जा गले के फिर हंसी रात हो ना हो, शायद फिर इस जन्म में मुलाकात हो ना हो, लग जा गले के फिर हंसी रात हो ना हो, शायद फिर इस जन्म में मुलाकात हो ना हो, लग जा गले. హిందీ పాట కూడా చాలా చక్కగా భావయుక్తంగా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. అయితే సాధారణంగా మనకు మనం ప్రాక్టీస్ చేసుకోవడం వేరు, మనం పాడే పాట విని అందులో ఇంకా ఎలా పాడితే బాగుంటుంది, మన వాయిస్ మన స్వరాన్ని ఈ భావానికి తగ్గట్టుగా ఈ లిరిక్ తగ్గట్టుగా ఇంకా ఎలా వ్యక్తీకరిస్తే బాగుంటుంది అని మనం గైడ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే ఉంటారు. అవునా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ప్రేక్షకులు వాళ్ళు ఒకసారి గుర్తు చేయొచ్చు కదా. నేను ఆల్మోస్ట్ 2018 ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళి రామాచారి గారి దగ్గర ఆడిషన్ ఇచ్చానండి. అక్కడికి వెళ్ళి ఒక 6 months నేను అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. ఎవ్రీ సండే సార్ క్లాస్ ఓన్లీ సండే ఉంటుంది. ఎవ్రీ సండే ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళేదాన్ని. సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ డే సార్ క్లాస్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సండే నైట్ బయలుదేరి ఇక్కడికి వచ్చేసేదాన్ని. మనకి రెగ్యులర్ క్లాసెస్ అవి ఒక 6 months అలా నేర్చుకున్నాను. బట్ యాజ్ యూజువల్ ఎడ్యుకేషన్ గ్యాప్. సో ఇక్కడ నన్ను అంతలా చూసి ఇలా పాడుతున్నాను. దగ్గర నేర్చుకున్న పాటలు ఒక పాట పాడొచ్చు కదా సార్ దగ్గర కూడా చాలా సినిమా పాటలు నేర్చుకున్నాను. ఒక పాట. మాటే మంత్రమో మనసే బంధమో ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటే మంత్రమో మనసే బంధము. మిమ్మల్ని సినిమా పరంగా సినిమా పాటల నేపథ్యంలో మీ గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఖచ్చితంగా ఆర్ ఉదయ్ కుమార్ గారు అని చెప్పి మా గురువు గారు ఈ ఫిల్మ్ మ్యూజిక్ లో. ఆయన దగ్గర అసలు ఎంత నాలెడ్జ్ అంటే మనం నేర్చుకునే కొద్దీ నేర్చుకోగలం. అలా ఆయన దగ్గర నేను ఈ సినిమా పాటలు నేర్చుకున్నాను. అంతే అంతే. ఆర్ ఉదయ్ కుమార్ గారి పేరు చెప్తే వారు నాకు తెలిసి జేసుదాస్ గారు వాయిస్ చాలా బాగా పాడి నేర్పించే మంచి పేరు ప్రఖ్యాతి ఉన్నది. అవునవును. సంగీత దర్శకత్వం అవును. వారి దగ్గరే నేర్చుకున్నాను. చాలా సినిమా పాటలు నేర్పించారు ఆయన. దాంట్లో ఒకటి నాకు చాలా ఫేవరెట్ సాంగ్. అందెల రామిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు హృదయముదా అందెల రామిది పదములదా ఉదయ్ కుమార్ సంగీతం నేర్పేటప్పుడు ఒక కొత్త విధానాన్ని ఆయన అనుసరిస్తూ ఉంటారు. అది అక్కడ నేర్చుకునే వాళ్ళకి వస్తుంది. ఆయన శిక్షణ ఇవ్వడంలో కూడా ఒక మెలకువని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు అన్నారు. చాలా మంది చెప్తూ ఉంటారు. మీరు వారి దగ్గర నేర్చుకున్న విధానంలో ప్రత్యేకంగా మీరు తెలుసుకున్నది ఏమి? మెయిన్ ఏంటంటే నాభి నుంచి పాడడం. చాలా మంది ఇలా గొంతు నుంచి పాడతారు లేదా నైజల్ వాయిసెస్. అది కాకుండా ఎప్పుడైతే మనం నాభి నుంచి పాడతామో ఆ స్ట్రాంగ్నెస్, ఆ స్ట్రెంగ్త్, పాట నిలవడం, స్వరం నిలవడం అక్కడి నుంచి వచ్చేది వేరేగా ఉంటుందని. సో అది చాలా మేజర్ పాయింట్. నేను అంకుల్ దగ్గర నేర్చుకున్నది ఆయన దగ్గర. చాలా ఉదయ్ కుమార్ గారు క్లాస్ చెప్పేటప్పుడు ఆయన క్లాస్ మొదలు పెట్టినప్పటి దగ్గర నుంచి మీరు క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేంత వరకు కూడా స్పెషల్ గా కేర్ తీసుకొని
క్లాస్ చెప్పడంలో మీకు పాట నేర్పించడంతో పాటు అక్కడ ఉన్న దగ్గర నుంచి క్లాస్ నుంచి వెళ్ళేంత వరకు కూడా మీ గాత్రం మీద స్పెషల్గా కేర్ తీసుకుని చెప్పడంలో ఆయన ఒక ప్రత్యేకమైన శైలి యాక్చువల్గా. ఆ శైలితో కూడిన మీరు అక్కడ అంటే నా గురించి పాడడం అనేది ఆయన దగ్గర ఒక కొత్త విద్య. మిగిలిన వాళ్ళు చాలా మంది అది చెప్పరు. కానీ మీరు ఎలాగా ఆయన దగ్గర ఆ స్వరజ్ఞానాన్ని అప్పటి వరకు మీరు తెలుసుకున్న మీకు వచ్చిన విధానాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు మీరు? ఎలా అంటే నేను అప్పటి వరకు శాస్త్రీయ సంగీతం మాత్రమే నేర్చుకుని పాడేదాన్ని. సో ఎలా ఉంటుందంటే మామూలుగా నేర్చుకున్నామా పాడేసామా ఇలా. బట్ ఉదయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డైనమిక్స్ కానీ ఫీల్ ఎలా పాడాలి అండ్ మెయిన్గా నాభి నుంచి ఎలా పాడాలి ఇవన్నీ పాయింట్స్లో అంటే మనకు సెల్ఫ్ ఒకటి తెలుస్తుంది కదండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఓకే మనం పాడగలము, అంటే కాంపిటీషన్కి వెళ్ళగలము. నేను సరిగమపకి వెళ్ళే ముందు కూడా ఆయన దగ్గరికే వెళ్ళి నేర్చుకున్నాను. సో అలా సరిగమప లాంటి ఒక వేదిక మీద పాడి నేర్పించిన సలాది సత్యశ్రీ మరి తర్వాత విశాఖపట్నంలో కొన్ని సంస్థలతో కలిపి పాడిన నేపథ్యం ఉన్నది చూశారు. అందులో మీకు బేజం వేసింది ఎవరు? నేను మేజర్గా ఇక్కడ ముగ్గురికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి సూర్యప్రభ గారు, 2 మెలోడీ క్రియేటర్స్ సత్యనారాయణ గారు, 3 హిందీ సాంగ్స్ పాడతాను కదా డాక్టర్ సుందర్ వడ్డీ గారు. వీళ్ళు ముగ్గురు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ నేను నా టాలెంట్ని షోకేస్ చేసుకోవడానికి వాళ్ళు నాకు ఇచ్చే పాటలు కానీ, నువ్వు ఇలాంటివి పాడగలవు, ఇలాంటివి పాడితే నీలో ఉన్నది ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పి నాకు ఇచ్చి ప్రోత్సహించారు. భక్తి పారవస్యంలో ఉన్న వాళ్ళని ఆ ఆధ్యాత్మికతను వాళ్ళకి పంచి మెప్పించడం అంటే చిన్న విషయం అయితే కాదు. కాబట్టి అలాంటి వేదికల మీద పాడేటప్పుడు లేదా అలాంటి వేదికల మీద పాడే సందర్భాలు మనకు వచ్చినప్పుడు మనకు ఒక గొప్ప అనుభూతి దొరుకుతుంది. అలాంటి అనుభూతి మీరు పంచుకున్నది ఏదైనా ఉందా? విశాఖపట్నంలో మనకి సంపత్ వినాయకుడు గుడి కానీ, కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి కానీ, ఇలా గుడిల్లో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. సో అలా కార్యక్రమాల్లో మనం పాడుతూ ఉండేవాళ్ళం. మెలోడీ సత్యనారాయణ అంకుల్, శృతిలయ ప్రభాకర్ అంకుల్ వీళ్ళ బ్యానర్స్ మీద. అది కాకుండా ఒక పాస్ట్ 5 years నుంచి శృతిలయ ప్రభాకర్ గారు శ్రీనివాస కళ్యాణం అని చేస్తూ ఉంటారండి ప్రతి సంవత్సరం. అవునవునవును, మొన్న January endingలో జరిగింది. సో అది 5 years నుంచి. అది ఎంత మంచి అనుభూతి అంటే ఇక్కడ మనకు కళ్యాణం జరుగుతుండగా పక్కన ఆ ప్రతి సందర్భానికి తగ్గ అన్నమాచార్య కీర్తనలు మేము పాడుతూ ఉంటాం అన్నమాట. సాధారణంగా ఒక పాట మనం చేసుకొని ప్రాక్టీస్ చేసి పాడేయడం ఒకటే. అక్కడ ఉన్న మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఆ కళ్యాణం జరిగేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక పాట కదా, దాని గురించి కొంచెం దూరంగా చెప్పండి. ఇప్పుడు ఎలా అంటే శ్రీనివాస కళ్యాణం అనేది మనకి ఎప్పుడు 2 రోజులు మనం ఇక్కడ శృతిలయ ప్రభాకర్ అంకుల్ చేస్తూ ఉంటారు ఉత్సవ కమిటీతో కలిపి. ఫస్ట్ రోజు అంతా మన హనుమాచార్య కీర్తనలు, పాటలే అవ్వచ్చు, డాన్సే అవ్వచ్చు, వేణుగానం అవ్వచ్చు, వీణ, అలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి, కోలాటం ఇవన్నీ. 2వ రోజు మనకి తిరువిధోత్సవం అండ్ కళ్యాణం 2 జరుగుతాయి. కళ్యాణంలో ఇప్పుడు మనకి రక్షాబంధనం, పిడికిటి తలంబరాలు అనేది తలంబరాల టైంలో, రక్షాబంధనంలో ఆది మూలమే మాకు అంగరక్ష, ఇలాంటి పాటలు. ఇంకొకటి బ్రహ్మ కడిగిన పాదము, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు, ఇది తలంబ్రాలు టైంలో. ఇంకొకటి పుష్పయాగం టైంలో పూజలందరూ చేసేదే పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, ఇలాంటిది. ఇంకా మాల మార్పిడి టైంలో మాల మార్చనే పెరుమాళే మెచ్చనే, మాల మార్చనే పెరుమాళే మెచ్చనే, ఇలాంటి పాటలన్నీ పాడుతుంటామండి. అంటే ఒక్కొక్క సందర్భానికి తగ్గట్టు
అన్నమాచార్య హర్యానాలో కీర్తన వచ్చే ప్రతి సందర్భానికి మీకు తగ్గట్టు బాగుంది. సరే, ఎవరైనా ఒక సినిమా రంగానికి చెందిన ఒక దర్శకులు కానీ నిర్మాతకి సలాది సత్యశ్రీ పాట ఇచ్చి నా సినిమాలో పాడించాలని అనుకునే వాళ్ళకి మరి సత్యశ్రీ ఫోన్ నెంబర్ కూడా ఈ సుప్రీం టీవీ ద్వారా చెప్తే దాన్ని వాళ్ళు ఎవరైనా నోట్ చేసుకొని పిలిచి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. మన వారి ఎదురు వారి ముఖంగా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తే రాసుకుంటారు. ఖచ్చితంగా అండి. వచ్చు కదా. 9666283553 మరొకసారి 9666283553. ఇప్పుడు దాన్ని చెప్పిన ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వారికి మరిన్ని అవకాశాలు రావాలి ఇవ్వాలని కోరుకుందాం. సలాది సత్యశ్రీకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.